ఎన్నికల ప్రచారంలో ఫ్యాన్ హై స్పీడ్ అందుకుంది. ఓవైపు టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారంతో దూసుకెళ్తుంటే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ చాలా కాలం నుంచే వివిధ వర్గాల ప్రతినిధులతో చిన్న పెద్ద సమావేశాలు నిర్వహించుకుంటూ కూల్గా చాప కింద నీళ్లులా ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. తిరుపతి నగరంలో వైసీపీ ప్రచారంలో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్థానిక 38, 39 డివిజన్ల పరిధిలో మంగళవారం నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి విశేష స్పందన లభించింది. తిరుపతి పార్లమెంట్ సభ్యుడు గురుమూర్తి, నగర మేయర్ శిరీష వెంట తీసుకుని ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేశారు. ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఎంపీగా గురుమూర్తిని, ఎమ్మెల్యేగా భూమన అభినయ్ని గెలిపించుకుందామని అన్నారు. ఈరోజు ఎన్నికలు పెత్తందారులకి పేదోళ్లకు మధ్యనే జరుగుతున్నాయి. పెత్తందారులు పేదవాళ్లను అణచాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని వాళ్ళు విశ్వప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గెలిస్తేనే మేము గెలుస్తామని పేదోళ్ళంతా ఒక సైన్యంలాగా ఏర్పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పేదవాళ్ళు గెలుస్తారు. పెత్తందారులకు ప్రతినిధులైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఓడిపోతారు. ఇదేదో నేను మా పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట కాదు. ఈ రాష్ట్రంలో 3,55,000 కోట్ల రూపాయలను ప్రతి కుటుంబము పేదవాళ్ళు అందుకున్నటువంటి వాళ్ళ మూకుమ్మడి గొంతులన్నీ ఒక్కటై జగనన్నే రావాలి, మేమంతా ఎన్నికలకు సిద్ధమని వాళ్ళు ప్రవచిస్తున్నటువంటి మాటలు.